5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026లో తడబాటు కొనసాగిస్తోంది. ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలుపొందింది. ముఖ్యంగా చేజింగ్ అంటే చాలు చెన్నై సూపర్ కింగ్స్ భయపడుతోంది. 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా 180 పైచిలుకు స్కోర్లను ఆ జట్టు చేజ్ చేయలేకపోయింది. ఈ విషయం సీఎస్కే అభిమానులను కలవరపెడుతోంది. ఒకప్పుడు ఐపీఎల్లో చేజింగ్ కింగ్స్ గా పేరుగాంచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు భారీ లక్ష్యాలు కనిపిస్తేనే బెంబేలెత్తిపోతోంది. ముఖ్యంగా 180 పరుగులకు పైగా లక్ష్యం ఎదురైతే ఆ జట్టు ఓటమి దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి. 2019 సీజన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు ఐపీఎల్లో సీఎస్కే ఒక్కసారి కూడా 180+ స్కోరును విజయవంతంగా చేజ్ చేయలేకపోయింది. గడిచిన 7 ఏళ్లలో 14 మ్యాచ్లలో సీఎస్కే ముందు 180+ లక్ష్యం నిలిచింది. కానీ అన్నింటిలోనూ ఆ జట్టు పరాజయం పాలైంది. ప్రస్తుతం టీ20 క్రికెట్లో 180 నుంచి 190 పరుగులు చేజ్ చేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారినప్పటికీ సీఎస్కే మాత్రం ఆ మైలురాయిని అందుకోలేక సతమతమవుతోంది. తాజాగా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లోనూ ఒక దశలో ఈజీగా గెలిచేలా కనిపించిన సీఎస్కే ఆ తర్వాత చేతులెత్తేసింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 10 ఓవర్లకు 111 రన్స్తో పటిష్ట స్థితిలో ఉన్నప్పటికీ మ్యాచ్ ముగించలేకపోయింది. ఎస్ఆర్హెచ్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్, ముఖ్యంగా ప్రఫుల్ హింగే వేసిన ఆఖరి ఓవర్ చెన్నై ఆశలపై నీళ్లు చల్లింది. చివరి 10 ఓవర్లలో 84 పరుగులు చేయలేక సీఎస్కే పరాజయం పాలైంది. మరోవైపు ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ గత 8 ఏళ్లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తాజా మ్యాచ్ సహా ఈ వేదికలో సీఎస్కేతో తలపడ్డ ప్రతిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. అలాగే ఇటీవలి టీ20లో 200 పరుగులకు పైగా స్కోర్ చేసినప్పటికీ అత్యధిక ఓటములను చవిచూసిన జట్టుగా సీఎస్కే రికార్డు సృష్టించింది. ఈ సీజన్లో హ్యాట్రిక్ ఓటములు, 2 వరుస విజయాల తర్వాత సీఎస్కే మూటగట్టుకున్న మరో ఓటమి ఇది. నిన్నటి పరాజయం తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉండగా ఎస్ఆర్హెచ్ 4వ స్థానానికి చేరింది.